కర్మచ మే దివ్యం. మే అంటే నా యొక్క జన్మ కర్మ, ఆ రెండు కూడా దివ్యములైనటువంటివి. దివ్యములంటే అర్థం దివ్య గుణములు కలిగినటువంటివి, అంటే వెలుగుని ఇస్తాం. మీ జన్మలు కూడా నావియే. అయితే మన జన్మలు ఎవరివండి? ఆయన జన్మలు ఆయనవి. దివ్యములు అయితే మన జన్మలు ఎవరివి అన్నారు. మీ జన్మలు కూడా నావే అన్నాడు. ఇట్లు దిగినప్పుడు దివ్యములు, మీవి అనుకున్నప్పుడు ప్రాకృతములు. మనవి కూడా, మనం కూడా ఆయన పనిచేస్తూ మనం పనిచేయకుండా ఉన్నప్పుడు స్థితిలో మనం కూడా దివ్యులమే. అంటే అర్థం ఏమిటి? మనం ఒక వ్యక్తిగా అనేటువంటిది కాకుండా మనం ఒక సమిష్టిగా, ఒక ధర్మపరమైనటువంటి ఒక సంస్థగా సమిష్టిగా జీవనం అనేటువంటిది ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మనలో కూడా ఆయనే పనిచేస్తుంటాడు. అప్పుడు మన జన్మ కూడా దివ్యమైన జన్మే అవుతుంది. అది ఇక్కడ ఆయన చెప్తున్నటువంటిది. మీవి అనుకున్నప్పుడు మాత్రం ప్రాకృతం. అంటే మన జన్మ మనది, మనం వేరే ప్రత్యేకమైనటువంటిది మనది, మనం వేరు మిగతా వాళ్ళకంటే అనుకున్నావా, అప్పుడు మాత్రం ప్రాకృతము. అంటే ప్రకృతికి అధీనమైనటువంటిది ప్రాకృతం. అంటే ప్రకృతికి అధీనమైనప్పుడు దివ్యమైనటువంటిది కాదు. అంటే దివ్యత్వం లోపల ఉన్నటువంటి అంతర్యామి దివ్యుడే అయినప్పటికీ మనకు ఉన్నటువంటిది మాత్రం ప్రకృతికి అధీనమైనటువంటిది అయి మనం ప్రాకృతం అవుతాం అన్నమాట. అది ఆయన చెప్పినటువంటి. లేక సామాన్యులు. ప్రాకృతం అంటే సామాన్యులుగా ఉంటాం మనం. ఎందుకనంటే ఇది నాది, ఇది నాకు సంబంధించింది, వీళ్ళు నా వాళ్ళు అనేటువంటిది పరిమితమైనటువంటి భావంతో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం సామాన్యులం, లేక ప్రాకృతం అంటే ప్రకృతికి అధీనమైనటువంటి వాళ్ళం. అలా కాకుండా పూర్తిగా సర్వసమర్పణం చెంది, అంతర్యామి యందు సమర్పణం చెంది సర్వము అంతర్యామి యొక్క దర్శనం చేసేటువంటిది ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన ద్వారా పూర్తిగా ఆయన పని చేస్తాడు, మనం వేరే ఉండం. అప్పుడు అప్రాకృతం అవుతుంది. నన్ను ఇట్లా ఎవడు తెలియనో వాడు తత్వవేత్త. ఈ విధంగా తత్వం అని తెలిసినటువంటి వాడు, వాడు దేహము విడిచి పునర్జన్మ పొందడు, నన్నే పొందును. అనగా పుట్టడని అర్థము కాదు. వాడు పునర్జన్మ లేదు వాడికంటే అర్థం ఏమిటి? ఈ శరీరం వదిలేసిన తర్వాత మళ్ళీ పుట్టడు, శరీరం తీసుకోవడం అర్థం కాదు. దివ్యములకు నా జన్మకర్మల యందు వర్తించును అని అర్థం. అంటే అర్థం ఏమిటి? ఆయన కూడా అటువంటి వాడు కూడా భగవంతుడిలాగే, ఆయనలాగే దివ్యావతారాలు ఆయన ఎత్తినట్టుగానే ఎవరైతే ఆయన ఈ విధంగా తెలుసుకుంటాడో వాడు కూడా ఆయనలాగా అవతరిస్తాడు. మామూలుగా జన్మించడం కాకుండా అవతరించడానికి జన్మించడానికి తేడా ఏమిటంటే, జన్మించడం అంటే కర్మబద్ధమైనటువంటి జన్మ, అవతరించడం అంటే కర్మాతీతమైనటువంటి జన్మ. కర్మబద్ధమైనటువంటి జన్మ ఏమిటంటే కంపల్సరీ ఇక మన ఇష్టాయిష్టాలతో సంబంధం లేనటువంటిది. కర్మాతీతమైనటువంటిది తాను కోరి దిగి రావడం, మిగతా జీవుల కోసం, మళ్ళాంటి వాళ్ళ కోసం, మన్ని మార్గంలో తీసుకెళ్ళడం కోసం దిగి రావడం అనేటువంటిది అవతరించడం. అందువల్ల ఆయనతో పాటు ఆయన్ని ఈ విధంగా దర్శించినటువంటి వారు కూడా ఈ కర్మబంధం నుంచి ముక్తులైనటువంటి వారై, పునర్జన్మ అంటే అర్థం ఏమిటి? మామూలుగా వచ్చేటువంటి ప్రకృతి అధీనమైనటువంటి కర్మాధీనమైనటువంటి జన్మని పునర్జన్మ అంటారు. ఆ పునర్జన్మ ఉండదు అంటే అర్థం ఏమిటి? శరీరం మళ్ళీ రాదని అర్థం కాదు. అటువంటిది కాకుండా అతీతమైనటువంటి జన్మ వస్తుందని అర్థం. అప్పుడు వాళ్ళతో ఈ ప్రకృతిలో పనిచేస్తున్నటువంటి శక్తుల్లాగా, పంచభూతాలు మొదలైనటువంటి దేవతలు మొదలైనటువంటి వాళ్ళలాగా మనం కూడా, ఈ ఋషులు వాళ్ళలాగా మన అది పునర్జన్మ లేకపోవడం అంటే. వాళ్ళం కదా ప్రాకృతమే మనం, ప్రకృతికి అధీనమైన జన్మమంది, సామాన్యమైనటువంటి వాళ్ళం. మరి అటువంటి మేము నీ స్థితికి, నీ భావంలోకి రావాలంటే ఏం చేయాలి అని అడిగితే చెప్తున్నాడు, నా భావమును పొందుటకు నన్ను ఆశ్రయించి నిరంతరము నా జ్ఞానము నాకై తపస్సు పొందవలెను. మొట్టమొదటిది ఆయన్ని ఆశ్రయించాలి, భగవంతుని. అంతర్యామైనటువంటి ఆయన్ని, ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాలి. ఆశ్రయించడం అంటే ఏమిటి అంటే సంపూర్ణమైనటువంటి సమర్పణం అనేటువంటిది ఆయన ఎందుకు కలగాలి. సంపూర్ణమైనటువంటి సమర్పణం అంటే ఏమిటి అని అంటే, మనం కోరినటువంటిది కాకుండా ఆయన ఇచ్చినటువంటి దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి ఎప్పుడు. అది ఆశ్రయించడం అంటే.
మనకి ఎలా అయినా సరే ఏమైనా సరే పూర్తిగా ఆయనదే బాధ్యత అనేటువంటిది మనం మన గురించి మనం ప్రత్యేకంగా ఆలోచించుకుంటూ నాకు నేను ఏం చేసుకోవాలి అనేటువంటిది కాకుండా ఆయనకు అధీనులమై ఆయనకు సమర్పణంగా మన ద్వారా ఆయన ఏం నిశ్చయించాడో దాన్ని మన ద్వారా జరుగుతుండేట్టుగా మనం సాక్షీభూతులుగా ఉండగలిగేటువంటి స్థితి రావాలి. అది ఆశ్రయం అంటే మన ప్రపోజల్ అనేటువంటిది ఏమి ఉండకూడదు. నాకు ఇది కావాలి లేకపోతే నేను ఇది చేయాలి అనేటువంటిది ఉండకూడదు. ఆయన నుంచి ఏదొస్తే అదే మన కర్తవ్యం. ఆయన నుంచి ఏదొస్తే అదే మనం స్వీకరించాలి. ఆయన ఇచ్చిందే మనకు నచ్చాలి. అసలు అక్కడ ఉంది రహస్యం. అంత సర్వసమర్పణము ఆశ్రయం అంటే అర్థం ఏమిటంటే మనకు నచ్చింది ఆయన ఇవ్వడం కాదు, మనకు నచ్చింది ఆయన ఇమ్మండం అనేటువంటిది మామూలుగా ప్రాకృతమైనటువంటిది. కానీ అట కాకుండా ఆయన ఏది ఇచ్చాడో అదే మనకు నచ్చాలి. ఇది కష్టమైన పని. అది మనం సాధన చేయవలసినటువంటిది. సాధారణంగా ఏం చేస్తూ ఉంటామంటే మనకి ఏది బాగుందో మన మనస్సుకి దాన్ని ఇమ్మని ప్రార్థిస్తూ ఉంటాం భగవంతుని. కానీ అలా ఇవ్వడే. భగవంతుని మనం ఎంత లంచం పెడదాం అనుకున్నా మనకు లొంగడు. ఏమండి, నేను అడిగింది కనుక నువ్వు ఇస్తే నేను నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను అని లొంగుతాడు ఆయన. లేదా నేను అడిగింది కనుక ఇస్తే అంటే ఏదో నల్ల వ్యాపారం అంటుంటారు చూసారా, అటువంటిది కనుక నేను అనుకుంది కనుక ఒక 10 లక్షలు కనుక వస్తే 10వ వంతు నీకు ఇస్తాను 1 లక్ష అని ఆయనకేం తక్కువైంది ఏమిటి? అంటే భగవంతుడితో వ్యాపారం అన్నమాట. ఆయన దేనికి లొంగడట్టాగా, పిచ్చివాడు కదా లొంగేందుకు. లొంగి నట్టుగా ఉంటాడు. మరీ లౌక్యుడు భగవంతుడు. అందులో వెంకటేశ్వర స్వామి లాంటి రూపం అయితే మరీ లౌక్యుడు ఆయన ఏం చేస్తారు, అలాగే రా అబ్బాయి ముందు ఇలా పడే అంటాడు. ఆ పడేసాక మొత్తం కొరుగుతాడు ఆయన. అటువంటి వాడు. అందువల్ల భగవంతుడితో మనం వ్యాపారం లాభం లేదు. అందువల్ల మనలో రావాల్సినటువంటిది ఆశ్రయం అంటే అర్థం ఏంటంటే నన్ను ఆశ్రయించు ఆయన అంటున్నాడు స్వామి. అంటే అర్థం ఏమిటి? సమస్తము సమర్పణం చెందాలి. ఆయన ఏమిచ్చినా సరే స్వీకరించగలగాలి. ఒక్కోసారి మనకి ఇష్టమైంది ఇవ్వచ్చు, ఒక్కోసారి మనకి ఏమాత్రము ఇష్టం లేనిది కూడా ఇవ్వచ్చు ఆయన. అయినప్పటికీ అది ఆశ్రయం అంటే మొట్టమొదటిది నన్ను ఆశ్రయించి నిరంతరము నా జ్ఞానము. అదేమిటంటే ఆయన జ్ఞానం ఏమిటి? ఆయన జ్ఞానం కాదు, నా జ్ఞానం అంటే అంతర్యామిగా నేను అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది. అంటే ఈ సమస్తమందు ఆయన ఎట్లా ఉన్నాడు అనేటువంటి దర్శించడం అనేటువంటిది. నాకై తపస్సు అంటే అర్థం ఏమిటి? ఆయన్ని చేరడం అంటే ఆయన్ని దర్శించగలిగినటువంటిది నిరంతరం ఆయన యందు ఉండేటువంటి దానికోసం తపస్సు చేయాలి. తపస్సు అంటే కూడా మనం చెప్పుకున్నాం, శరీరం ఉపయోగించేసేటువంటి తపస్సు, వాక్కుతో చేసేటువంటి తపస్సు, మనస్సుతో చేసేటువంటి తపస్సు, ఈ మొత్తం అంతా కూడా ఆయన కోసం తపస్సు అనేటువంటిది అయి ఉండాలి. అలా పొందాలన్నాడు. అప్పుడు అలా చేస్తే ఏమవుతుంది? ఇటువంటి సాధనతో రాగము, భయము, క్రోధము అనబడు మద్ వ్యతిరేక లక్షణములు అంతమై వారు నాచే నిండిన వారై నాయందుందురు. భగవంతుడికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు మనలో ఉన్నటువంటివి రాగము, భయము, క్రోధం మొదలైనటువంటి లక్షణాలు. రాగము అంటే అర్థం ఏంటి? ఇది నాకు కావాలి అనేటువంటిది దేనేందైనా సరే విడదీయలేనటువంటి కోరిక, దాన్ని రాగం అంటారు. మనకి ఎన్ని రాగాలు ఉన్నాయో, ఈ రాగాలంటే సంగీతంలో రాగాలు కాదు, మనకి రోగాలు లాంటి రాగాలు. ఒకటే మన భగవంతుడి మీద ఉన్న అటాచ్మెంట్ కంటే మనకు వేటి మీద ఉంటుంది? ఇల్లు మీద, మనకు ఉన్నటువంటి ధనం మీద. ఆ ధనం ఇంకాస్త ఎక్కువ వస్తే బాగుండు, ఆ వచ్చిన దానికంటే ఇంకాస్త ఎక్కువ వస్తే బాగుండు, ఇలా రకరకాలైనటువంటివి. అలాగే నా వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు, నా వస్తువులు అనుకున్నటువంటివి, ఇలా ఎన్ని రకాలు ఉంటాయి అన్నిటివి. ఇవన్నీ కూడా రాగాలంటారు. భయం ఎందుకు ఉంటుందండి? రాగం ఎక్కడుంటే అక్కడ భయం ఉంటుంది. రాగం అనే రోగం ఉంటే అక్కడ భయం ఉంటుందండి. భయం ఎందుకు ఉంటుందంటే ఒకవేళ నాది అపహరించబడుతుందేమో భయం. నాది అని గట్టిగా మనం దేన్ని పట్టుకుంటామో అది మనది కాకుండా పోతుందేమో అని భయం. భయం అంటే అక్కడ అందువల్లనే
అసలు మొత్తం అంతా కూడా అంతర్యామి స్వరూపం అనేటువంటి అనుభవం ఉన్నటువంటి వాడి భయం ఉండదు. నాది అనుకుంది నాది కాకుండా పోతుందేమో, ఒకవేళ నాకు రావాల్సిన డబ్బులు నాకు రావేమో, లేదా వచ్చే లోపల నేను పోతానేమో, వచ్చాకపోతే మాత్రం ఏమైంది, డబ్బులు రాకముందు పోతే ఏమి, వచ్చాకపోతే ఏమి, రాకముందు పోతే మనకు కావు, మనకు రావేమో, వచ్చాకపోతే మాత్రం నువ్వు పట్టుకెళ్తావు ఎక్కడికైనా. కొంతమందికి అలా విడదీయరానటువంటి భయం ఉంటుందన్నమాట. ఒకవేళ నా డబ్బులన్నీ నేను పోయాక, నువ్వు పోయాక ఏం చేస్తారు, ఒకవేళ నీ డబ్బులన్నీ నీతో కలిపి తగలబెట్టారనుకో, అప్పుడు మాత్రం నీతో వస్తాయి అవి. నా నగలు నా డబ్బులు ఇవన్నీ ఎవరు తీసుకుపోతారేమో కొంతమందికి విపరీతమైనటువంటి బాధ ఉంటుంది. పోనీ అవన్నీ కూడా పెట్టించుకొని వాటితో పాటే కలిపి దహనం చేస్తే అవి కూడా వస్తాయా? ఎక్కడికి రావు, ఏమీ రావు. అసలు మన శరీరమే రాదు మనతో, మన శరీరంలో ఏ భాగము రాదు మనతో. అటువంటిది డబ్బులేమిటి ఇవేమిటి. కానీ భయం, ఎందుకు భయం అంటే ఇవన్నీ నావి కాకుండా పోతాయేమో భయం, నావి ఒకవేళ ఎవరిని తీసుకుంటాడేమో భయం. ఇలా రకరకాలైనటువంటి భయాలు ఉంటాయి. అందుకని రాగం, భయం, క్రోధం మూడోది. అలా మనం అనుకుంది మనం కాకుండా పోతే కోపం. మన కోపం ఎందుకు వస్తుందండి? అవతల వాళ్ళ మీద మనకు అర్థం చేస్తున్నామా, మనకు అనుకున్నట్టుగా వాళ్ళు చేయడానికి అనేటువంటి బుద్ధి ఉండదు. మిగతా వాళ్ళు అనుకున్నట్టుగా మనం చేస్తున్నావా, మనం అనుకున్నట్టుగా చేస్తున్నాం కదా, మరి వాళ్ళు కూడా వాళ్ళు అనుకున్నట్టుగా చేస్తారు అనేటువంటిది ఉండదు. అందువల్ల రాగం, భయం, క్రోధం ఇవన్నీ కూడా ఎటువంటి లక్షణాలు? భగవంతునికి వ్యతిరేకమైనటువంటి లక్షణములు. అందుకని ఈ పైన చెప్పినటువంటి సాధన ఎప్పుడైతే మనం చేస్తామో, అంటే భగవంతుని కోసం తపస్సు చేయడం, భగవంతుని ఆశ్రయించడం, ఆయనకు సంబంధించినటువంటి జ్ఞానమైనటువంటి దానికోసం మనం ప్రయత్నం చేయడం అనేటువంటి ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు ఈ రాగము, భయము, క్రోధం అనేటువంటివి అంతమవుతాయి. అంతమైతే ఇప్పుడు ఏమవుతుంది? అటువంటి వారు, ఇవి పోయినటువంటి వారు నాచే నిండిన వారై, అప్పుడు అంతర్యామైనటువంటి ఆయన ప్రజ్ఞతో నిండుతారు. నాయందు ఉందురు, ఆయనతో నిండితే ఆయనందే ఉంటారండి. అంతే కదా. ఒక కుండ ఉంది, ఆ కుండలో ఏముందంటే చోటు ఉంది. కుండ దేంతో నిండుంది? ఆ నీళ్లతో నిండుంది. నీళ్ళు లేనప్పుడు దేంతో నిండింది? చోటుతో నిండుంది. ఎందుకని? కుండ చోటులో ఉంది కాబట్టి. అలాగే మన శరీరం కానీ మనం కానీ అంతర్యామి అయినటువంటి దాని యందు మనం నిలిచి ఉన్నాం. కానీ మనలో వేరే ఏదైనా ఉన్నప్పుడు లోపల చోటు ఉంటుంది. చూసారా, కుండలో నీరుందనుకోండి, చోటు ఉండదు. నీరున్నప్పుడు చోటు ఉంటుందా? నీరు నిండి ఉంటుంది. అలాగే మనలో మన సొంత అభిప్రాయాలు మనవి అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనలో భగవంతుడు అనేటువంటి వాడు ఉంటాడు, కానీ మనకు చోటు ఉండదు. అలా కాకుండా ఈ రాగం, భయం, క్రోధం ఇవైనటువంటిది లేకుండా ఎప్పుడైతే పోతాయో అప్పుడు పూర్తిగా ఆయనే నిండి ఉంటాడు. ఇది ఖాళీగా ఉండాలంటే అసలు ఇది మనం అభిప్రాయాలు అనేటువంటివి ఏం లేకుండా ఖాళీగా ఉంటే అప్పుడు ఆయన ఉంటాడు. ఖాళీ ఉంటే, ఇది ఖాళీ లేకుండా ఉంటే ఆయన ఎక్కడ ఉంటాడు? ఇక ఖాళీ ఉంచం ఆయన కోసం. అందుకని ఎప్పుడు ఇది ఖాళీగా ఉండాలి. అయ్యో ఖాళీగా ఉంటే ఎట్లా అండి మనం అనుకుంటాం. అందుకని వాటిని నింపేస్తూ ఉంటాం, రాగద్వేషాలతో వాటితో నింపేస్తూ ఉంటాం. దీన్ని దాన్ని నింపకూడదు. ఆయన ఖాళీగా ఉంటే ఆయన వచ్చి కూర్చుంటాడేమో భయమా మనకి? ఇంకా ఆయన ఎక్కడ వస్తాడు పాపం. అందుకని భగవంతుడు మన యందు నిలిచి ఉండడం కోసం లోపల ఖాళీ ఉండాలి. నేను నాది అనేటువంటి భావం లేకుండా ఉంటే ఆయనే ఉంటాడు పూర్తి. దీన్నే ఒక మహాకవి ఏం చెప్పాడంటే, వేణువు లాంటి స్థితి కావాలన్నాడు. వేణువు లాంటి స్థితి ఏమిటండి? అది బొత్తిగా ప్రాణం లేని వెదురు కొట్టం. దాని లాంటి స్థితి మనకేమిటి? అబ్బాయి అనిపిస్తుంది మనకి. ఎందుకనండి, వేణువు అంటే ఏమిటో వెదురు కొట్టమే కదండి. దానికేమో నా చిల్లులు పెట్టారో 7 చిల్లులు, అంతే కదా. దానిలో ఏముంది ప్రత్యేకత? ఓ తమాషాని కథ చెప్పారు. అంటే ఒకసారి రాధమ్మ అడిగిందిట వేణువుని, నీలో ఏం ప్రత్యేకత ఉంది స్వామి? నన్నేనా ఎప్పుడైనా దూరంగా అట్టే పెడతాడు, కానీ నిన్ను ఎప్పుడూ అసలు వదలకుండా నేను దగ్గరే పెట్టుకుంటాడు, నీలో ఏంటి ప్రత్యేకత ఉంది అని వేణువుని అడిగిందిట. అంటే వేణువు అందుట, ఏమో నాకేం తెలుసు, నువ్వే చూడమందిట. నాలో ఏముందో ఏం ప్రత్యేకత ఉందో నాకు తెలియదు, నన్ను స్వామి ఎందుకు వదలడో కూడా నాకు తెలియదు, అసలు నాకేమీ తెలియదు, అందుకని నువ్వే చూడమందిట. అంటే ఇలా లోపలికి తొంగి చూసింట రాధమ్మ.
చూస్తే పోయి లోపల ఏం లేదే ఏందిట. ఆ లేకపోవడం వల్లనే నన్ను పట్టుకుంటాడు ఎప్పుడు స్వామి. నాలో ఏమైనా అడ్డుంటే స్వామి పట్టుకోవడానికి నన్ను పట్టుకోడు. నాలో ఏమీ లేదు అంటే స్వామి ఉన్నాడనమాట, అంతే కదా. అలాగే మనం భగవంతుడు మనలో పూర్తిగా పనిచేయాలంటే మనం ఉన్నిస్తూ ఉంటుంటే ఆయనకి చోటు ఇవ్వం మనం. కాస్త అప్పటికి అడుగుతాడు ఆయన, కాస్త చోటు ఇవ్వయ్యా నీలో, మనలో ఉన్నాడు అంతర్యామిగా, కానీ మన ద్వారా పనిచేయడం కోసం అడుగుతాడు. పాపం మన్ని అడుగుతూ ఉంటాడు ఆయన, కాస్త చోటు నేను ఈ పనులు చేసి పెడతాను అమ్మమ్మ. ఎందుకనంటే ఏమో మన పని ఆయన పాడి చేస్తేను అని భయం మనకి, అందుకని చోటు ఇవ్వం. అబ్బాయి చోటు లేదు సార్ అంటాం. అటువంటి వాళ్ళం మనం, అంత తెలియగల వాళ్ళం అనమాట. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఇంకా అంటున్నాడు ఏమంటే, నన్ను ఉపాసించు మార్గములు అనేకములున్నవి, నన్ను ఎవడెట్లు శరణు పొందుతున్నాడో వానిని అట్లే నేను సేవించుతున్నాను అన్నాడు. అదేమిటండి? నన్ను ఎవరు ఎట్లు శరణు పొందుతున్నాడో వానిని నేను అట్లే సేవించుతున్నాను. భగవంతుడు సేవిస్తున్నట్టండి. అదేమిటండి అంటే మరి నిజానికి మనకి ఎంత సేవ చేస్తున్నాడు భగవంతుడు మనకు తెలియదు. మనం అనుకుంటా ఏదో ఆయన ధరిస్తున్నాం మనం అని, కానీ మన్ని సేవిస్తున్నాడు ఆయన. ఏ మనుష్యుడు ఎవరిని ఎట్లు ఊహించినను వాడు వారిలోనున్న నన్నే అట్లు ఊహించుతున్నాడు. ఇది అసలు రహస్యం. మనం ఎవరైనా సరే, ఎవరిని గురించి అయినా సరే ఎలా ఊహిస్తున్నామో ఆ ఊహించింది మనం అనుకుంటాం, ఆ వ్యక్తిని గురించి ఊహిస్తున్నాం అనుకుంటాం, కానీ ఆ ఊహించింది మనం ఆ వ్యక్తి రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణే. అందుకనే ఏం చెప్పారు? సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి అన్నారు. అది బాగానే ఉంది. ఏ దేవతకి నమస్కారం చేసినా ఆయన వెళుతుంది. సర్వజీవ తిరస్కార కేశవం ప్రతిగచ్చతి. జీవుల్లో ఏ జీవిని మనం తిరస్కరించినా ఆ తిరస్కారం ఎవరికి వెళ్తుందో ఆయనకే వెళుతుంది. మనం ఎవరైనా వ్యవహారం తిట్టామనుకోండి, ఎవరిని తిడుతున్నాం? ఆయన తిడుతున్నాం. అమ్మ ఆయన కాదని మేము తిట్టింది ఆయన కాకుండా ఒకటి ఎవరైనా ఉందా ఎక్కడైనా? ఆయన కానటువంటి జీవి కానీ ఆయన కానటువంటి వస్తువు కానీ సృష్టిలో లేవు కదా. అందుకని మనం ఏ వస్తువుని తృణీకరించినా, ఏ మనుష్యుని, ఏ జీవిని తిట్టినా, ఎవరిని తిడుతున్నాం? ఆయన తిడుతున్నాం. ఆయన గుర్తుపెట్టుకుని తిట్టమన్నాడు. నీ ఇష్టం తిట్టు. తిడితే ఆయనేం బాధపడ్డు, కానీ మనం తిట్టిన వాళ్ళం అవుతాం. తిట్టినా ఒకటే, పొగిడినా ఒకటే. ఆయనకేం పొగిడితే ఆయన పొంగిపోడు, తిడితే ఆయన బాధపడ్డు, రెండూ లేవు. ఉంటే మళ్ళా ఉండేవాడే. ఆయనకి రెండూ ఒకటే, దూషణం లేదు, భూషణం లేదు. కానీ మనకి అందువల్ల ఏ మనుష్యుడు ఎవరిని ఎట్లు ఊహించినను వారిలో నన్నే అట్లు ఊహించుతున్నాడు. అందువల్ల మనం ఏ వ్యక్తినైనా మంచిగా ఊహించామనుకోండి, అప్పుడు భగవంతుని మనం మంచిగా ఊహించినట్లు లెక్క. ఏ వ్యక్తినైనా సేవించామనుకోండి, భగవంతుని సేవించినట్లు లెక్క. ఎవడు ఎటుపోయినను నా మార్గములోనే నడుచుతున్నాడు, ఇది కూడా చెప్పాడు. ఎవడు ఎలా నడిచినా సరే, ఎటుపోయినా సరే వాడు ఎక్కడికి పోడు, నా మార్గంలోకే నడుస్తాడు, నా మార్గంలోకి వస్తాడు, తప్పదన్నాడు. ఇదేమిటయ్యా? మరి నిన్ను పూజించని వాడు, నిన్ను తిట్టేవాడు తిట్టుకొని పూజించడం మానేని ఎక్కడికి పోతాడు వాడు? నేను చెప్పుకున్నాం కదా, ఒక గుంజకి పెద్ద తాడు పెట్టి కట్టి వదిలేసినట్టుగా ఎక్కడికో పోతున్నావు అనుకుంటుంది. ఆవో ఆ దూడో ఎక్కడికో స్వేచ్ఛగా పోతున్నాం అనుకుంటుంది, కానీ స్వేచ్ఛ ఎంతవరకు? ఈ తాడు ఎక్కడి దాకా వస్తే అంత పొడుగే స్వేచ్ఛ. పూర్తి అబ్సల్యూట్ స్వేచ్ఛ అని లేదు ఎవరికి. అలాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులకి, ఏ జీవికి కూడా పూర్తి స్వేచ్ఛ అంటూ లేదు. అంతా కూడా భగవద్ అధీనం కానటువంటిది ఎక్కడా లేదు. అసలు భగవద్ అధీనమే. ఈ భగవద్ అధీనమైనటువంటి దాంట్లోనే మానవుడికి కాస్త ఎక్కువ పెద్ద తాడిచ్చాడు భగవంతుడు. ఈ మిగతా జంతుజాలానికి వాటంటే కూడా దగ్గరగా పెట్టుకున్నాడు చిన్న తాడిచ్చి, ఎందుకని వారి స్వేచ్ఛ కోరవు కాబట్టి. ఈ స్వేచ్ఛగా ఉందాం అనుకునేటువంటిది ఎవరికి? ఆ దురద మానవుడికే. అందుకే స్వేచ్ఛగా ఉన్నాను గడ్డి వేస్తూ ఉంటాడు మానవుడు. ఏ పని భగవంతుడు చేయొద్దన్నాడో ఆ పనే చేస్తాడు మానవుడు. ఎందుకంటే చేస్తే ఏమవుతుంది చూద్దాం. అది చేస్తే చేసినా మళ్ళీ నా దగ్గర రాక తప్పదన్నాడే.
పాపం ఆయన అన్నీ సృష్టించి ఇచ్చాటండి భగవంతుడు. మొట్టమొదట మానవుడు సృష్టించట, ఇచ్చి చక్కగా ఆకలేస్తే వెంటనే చక్కగా తినడం కోసం మంచి పళ్ళు ఇచ్చట, దాహం వేస్తే చక్కటి నీరు ఇచ్చట, విశ్రాంతి తీసుకోవడానికి చక్కటి పచ్చిక బయలు ఇచ్చట, ఇవన్నీ ఇచ్చట. ఇచ్చి చక్కటి కథ అండి ఇది. ఏ పురాణం ఏ గ్రంథంలో ఉంటే పురాణాలు, ఏ గ్రంథమైనా ఏ జాతికి సంబంధించిన పురాణాలే, దాంట్లో ఉన్నటువంటి చక్కటి కథ ఇది. ఏమన్నాడు, ఒక్క చెట్టు మాత్రం పక్కన పెట్టాడు, దూరంగా పెట్టాడు. ఆ చెట్టు కూడా దగ్గరలో పెట్టలేదు. ఈ చెట్లు చక్కగా పళ్ళ చెట్లు ఇవన్నీ ఉద్యానం అంతా పెట్టి ఆ ఒక్క చెట్టు దూరంగా పెట్టాడు. పెట్టి నాయన ఆ చెట్టుకున్నటువంటి పండు మాత్రం తినకన్నాడు. ఆ ఒక్కటే, ఏమిటది, జ్ఞాన పండు అన్నాడు. ది ఫ్రూట్ ఆఫ్ నాలెడ్జ్, అది మాత్రం వద్దన్నాడు, తినకన్నాడు. సరే పాపం మొట్టమొదటి బాగానే ఉన్నాడు, బుద్ధిగానే మానవుడు, ఆ ఆదిమ మానవుడు. ఆదిమ మానవుడు అంటే మనం ఏం పనికి మాలినవాడు అనుకుంటాం. ఆదిమ అంటే మొట్టమొదటి ఉన్నటువంటి మానవుడు. ఆ ఆదిమ అనేటువంటి దాన్నే సంస్కృతం నుంచి యాడమ్ అని వచ్చింది. అందుకని మొట్టమొదటి వాడు యాడమ్ అంటే ఈ కథ అన్నమాట. సరే పాపం బాగానే ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిందండి ఇబ్బంది. వాడు ఆ భగవంతుడికి అనుకూలంగా ఉన్నాడు కదా వీడు, అందుకని వీడిని ఎట్లా అయినా వలయసి లాగాలని ఇంకొకడు ఉన్నాడు, వీళ్ళిద్దరూ కాకుండా. వాడే క్రీనీడ. వాడు భగవంతుని స్మరిస్తూ ఉంటాడు, కానీ వాడి జీవుల్ని వాడి వైపు లాగాలి, భగవంతుని దూరంగా అనుకున్నటువంటి వాడు. వాడే శతాన్ అంటారు. వాడే శేటన్ అనమాట, శతాన్ అంటారు వాళ్ళు. వాడు చెప్పట్టు, వరే భగవంతుడు దొంగ వెధవా, వాడు నేను తినద్దన్నాడు, చూసా తింటే వాడంత అయిపోతావు నువ్వు అని భయం వాడికి, అందుకని తినద్దన్నాడు అని చెప్పాడు. వీడు ఏం పర్వాలేదు అని వాడు చెప్పాడు. అరే ఎందుకు తినడం, ఆకలి వేస్తే తినడానికి మంచి పళ్ళు ఇచ్చాడు భగవంతుడు, ఇవన్నీ చక్కటి ఉన్నాయి కదా, ఆ ఒక్కటి వద్దన్నాడు అనే బుద్ధి లేదు వీడికి. తనని రక్షిస్తున్నటువంటి వాడు, తనని పుట్టించినటువంటి వాడు, తనకి ఎప్పుడు ఏం కావాలంటే అది ఇస్తున్నటువంటి వాడు భగవంతుడా వీడా, కానీ వీడు చెప్పింది వినబుద్ధి అవుతుంది వాడికి. ఎవడైతే మనకి చెడు చెప్తాడో, అంటే చెవులో గుసగుసలాడేటువంటి వాళ్ళు అంటారు, వాళ్ళు చెప్పింది వినబుద్ధి అవుతుంది. అది వచ్చిన రోగం అంతా. పైథాగరస్ తమాషాగా చెప్పాడు, ఇంట్లోకి చిన్న చిన్న పిట్టలు దూరుతూ ఉంటే రానివ్వకండి అన్నాడు. అంటే అర్థం ఏంటి, పిచ్చుకలు రానివ్వని అర్థం కాదు, ఇటువంటి దొంగ విధాలు రానివద్దని. వాడు పక్క తీసుకెళ్ళి చెవులో చెప్తుంటారా, నిన్ను కూడా అనవసరమైనటువంటి మాట అంటారు, వచ్చినా సరే వాడిని చెడగొడతాడు. మళ్ళీ తను మాత్రం అక్కడ వెళుతూ ఉంటాడు, వాడు మాత్రం అబ్బాయి నువ్వు ఇక్కడ రాకూడదు ఇక్కడ అంతా, ఇలాంటి చెవులు అనవసరమైన చెప్తూ ఉంటారు అనమాట. అటువంటి వాళ్ళు చాలా దొంగ విధాలు ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళు, కానీ వీడికి ఏమవుతుంది, వీడికి బుద్ధి ఉండాలి కదా. చిన్న కామన్ సెన్స్ ఏమిటంటే, అది నిజమైనటువంటి వాడు చెప్పింది నిజం అనుకోండి, నిజమైతే వాడు ఏం చేయాలి, పబ్లిక్గా నుంచి చెప్పాలి, ఇగో ఇక్కడ ఇది మంచి పని కాదు, లేదా వీడు మంచివాడు కాదని ఎదురుకుండా చెప్పు. చెవులో చెప్తున్నా అంటే అర్థం ఏంటి, వాడు దొంగ. వీడికి ఆ మాత్రం బుద్ధి ఉండాలి. వాడు నిజంగా ఉంటే వాడు భగవంతుడు చెప్తున్నా ఎదురుకుండా నుంచుని వాడు వద్దన్నాడు నువ్వు తిను అని గట్టిగా చెప్పచ్చు. అలా చెప్పడు వీడు. ఆ భగవంతుడు చూస్తాడేమో అని ఆ చెట్టు కింద నుంచి పాకి వచ్చి వీడి చెవి దగ్గరికి వచ్చి అప్పుడు చెప్తాడు అన్నమాట వాడు. అది తిన్నాడు. ఏమైంది తర్వాత మనకు తెలుసు కథ అంతాను. అది తినేప్పటికీ ఏమైందంటే అనవసరమైనటువంటి నాలెడ్జ్ వచ్చింది, భగవంతుని గురించినటువంటి నాలెడ్జ్ కాకుండా తద్వ్యతిరేకమైన నాలెడ్జ్ అంతా వచ్చింది. దాంతో ఫాల్ ఆఫ్ మ్యాన్. దానివల్ల ఏమైంది, ప్యారడైజ్ లాస్ట్, స్వర్గంలో ఉన్నటువంటి చక్కటి అనుభవం కాస్త లాస్ట్ పోయింది. అప్పుడు నానా కష్టాలు పడ్డాడు. మనం ఆ సంతతి వాళ్ళమే, మానవులం కదా, అది కథ. అందువల్ల ఎవడెట్టు పోయినా అయితే ఒకటి చివరికి మళ్ళీ అప్పుడు ఏం చేస్తాం మనం, కొన్ని జన్మలు కొన్ని వందల వేల జన్మలు ఇట్లా కొట్టుకుని అయ్యయ్యో ఇంత కష్టంలో పడి అప్పుడు తెలుసుకుంటారు, అరే ఎందుకు పడ్డాం మనం అంటే, అప్పుడు ఆ పని చేశాం, అరే ఎంత పని అయిపోయింది, ఇప్పుడు కోపమునిపోలేం, మళ్ళీ మనం సాధన చేస్తే మళ్ళీ భగవంతుడు ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు మనకి. నువ్వు తప్పు చేశావు కాబట్టి నువ్వు ఎప్పుడు ఇంత నువ్వు ఇంకా మరి నీకేం లేదు అనండు భగవంతుడు. ఆయన ఎప్పుడు మళ్ళీ మనం ఆయన్ని ప్రార్థిస్తే అప్పుడు సిద్ధంగా ఉంటాడు, అందుకని ఆయన భగవంతుడు. అది అందువల్ల ఎవడు ఏ మార్గంలో పోయినా కంగారు లేదు, మళ్ళీ నా దగ్గరికి వస్తాడు, ఏం భయం లేదంటాడు. కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా.
నన్ను ఉపాసించు మార్గములు అనేకములున్నవి. కొందరు కార్యములు సిద్ధించుటకై ఒక్కొక్క దేవతను ఉపాసించుచు కార్యసిద్ధిని చేకూర్చమని ప్రార్థించుచున్నారు. ఏం చేస్తుంటారు? ధనం కావాలి అంటే లక్ష్మీదేవిని ప్రార్థించాలి, విఘ్నం లేకుండా ఉండాలి వినాయకుడిని ప్రార్థించాలి. మంచిదే, ఏ రూపాన్ని ప్రార్థించవచ్చు. కానీ ఏ రూపాన్ని ప్రార్థించినా ఇగో ఇది కావాలి అని ప్రార్థిస్తూ ఉంటారు. అదే వచ్చింది. కార్యసిద్ధిని చేకూర్చమని ప్రార్థిస్తున్నారు. నేను చేసేటువంటి పని చక్కగా అవ్వాలని ప్రార్థిస్తున్నారు అన్నమాట. వారెల్లరూ ఆ దేవతల రూపమును నన్నే ప్రార్థిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోమన్నాడు. అందుకని నువ్వు ఎవరిని ప్రార్థించినా పర్వాలేదు, నువ్వు వాడిని ప్రార్థించావు కాబట్టి నేను చూడను అని అండు భగవంతుడు. అలా మనం చేస్తాం. నువ్వు వాడి దగ్గరికి వెళ్తున్నావు కాబట్టి నాతో నీకు పని లేదు పా అని మనం మానవులం అంటాం. కానీ భగవంతుడు అట్లా అండు. ఎందుకంటే ఆయన అంతర్యామి. ఈ ఏ రూపంలో అయినా ఆయనే ఉన్నాడు. అందువల్ల నువ్వు వినాయకుడిని పూజించావు కాబట్టి నేను సంగతి చూడు అని విష్ణుమూర్తి అంటాడా అని మనం అనుకుంటాం. ఫూల్సల్లే. వాడు అందరిలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి వాడు అలా ఎందుకంటాడు? నువ్వు శివుడిని ప్రార్థించావు కాబట్టి నాకు సంబంధం లేని విష్ణువు అని, నువ్వు విష్ణు పూజ చేశావు కాబట్టి నాకు సంబంధం లేని శివుడు అని అట్లా అంటారా? వాళ్ళైనా పొలిటీషియన్సా? భగవంతుడు అంటే రాజకీయ నాయకులు అవ్వండు. నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళావు కాబట్టి నేను బహిష్కరిస్తున్నాను అని అనడానికి అలా ఉండదు. అయితే ఇన్ని రూపాలు ఎందుకు ఉండాలండి? భగవంతుడు ఒకే రూపంలో ఉండొచ్చు కదా. బహుదేవారాధన తప్పు. ఏడిసావు. అది ఎందుకు అసలు తెలియదుగా మనకి ముందు. ఇన్ని రూపాల్లో ఉండాలి, ఎందుకు ఉండాలని నువ్వేవాడు అడగడానికి అసలు ముందు? దేవుడు నీకేమన్నా నీతో ప్రయోజనం కోరున్నాడు? నీతో అప్లికేషన్ ఉందా దేవుడికి, భగవంతుడికి? మన అడిగి చేయాలి భగవంతుడి సృష్టి అసలు మొట్టమొదట. అందుకని ఆయన ఇన్ని రూపాల్లో ఉంటే మాత్రం మనం ఎవరు అడగడానికి అసలు? కాగా ఇన్ని రూపాయలు ఎందుకున్నాడంటే దానికి కూడా కారణం ఉంది. మనకి ఏ రూపం నచ్చుతుందో చెప్పలేం కదా. ఏమండి, ఒక్కోడికి నీలంగా ఉన్నటువంటి రంగు నచ్చుతుంది, ఇంకోటికేమో ఆకుపచ్చగా ఉన్న రంగు నచ్చుతుంది. మనకి ఎవరికి ఏ రంగు నచ్చుతుందో. మనం బట్టల కొట్టులోకి వెళ్ళామనుకోండి బట్టలు కొనుక్కోవడానికి, ఆ బట్టల కొట్టు అతను మనం చీర కొనుక్కోవడానికి వెళ్ళారనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఒక 100 చీరలు ఎదురుకుండా పెడతాడు. అంటే 100 చీరలు మనం కొనేసుకుంటాం అనుకుంటున్నట్టు వాడు లెక్క. వాడు పిచ్చివాడు వాడు. అంటే 100 చీరలు మనం కొనుక్కెళ్దాం అనుకుని వాళ్ళు పెడతాడు అనుకున్నారు వాడు. పెట్టాడు వాడు. మనం ఒకటే కొంటామని తెలుసు. కావాల్సింది అది వ్యాపారికి. అలాంటిదే సృష్టి అయినటువంటి మహావ్యాపారం. భగవంతుడు పెద్ద వ్యాపారి మనకంటే. అందుకని మనకి ఏ రూపం నచ్చినా ఆ రూపంతో ఆయన చేరుకుంటావు. అది ఆయనకు కావాల్సింది. అందుకని నువ్వు ఏ రూపమైనా సరే నువ్వు అర్చించు, ఏం పర్వాలేదు, అన్నీ నావే అన్నాడు. అదే అని చెప్పింది. వారెల్లరూ ఆ దేవతల రూపమును నన్నే ప్రార్థించుచున్నారు. కొందరు చుట్టరికములలో, శత్రు మిత్రత్వములలో ఇతరుల ఎడల ప్రవర్తించుచున్నారు. ఎవరి శరీరమైనను నా దేవతలచే నిండి ఉన్నది. సమస్త జీవుల యొక్క శరీరాలు దేంతో నిండి ఉన్నాయండి? అంతర్యామి అయినటువంటి ఆయన యొక్క రూపములైనటువంటి దేవతలతో నిండి ఉన్నాయి. కనుక కార్యసిద్ధికై ఎవరిని ఆశ్రయించినను వారిలో ఉన్న దేవతలను అందున్న నన్ను కొలుచుచున్నారు. అందుకని నన్ను తప్పించుకోలేరయ్యా అని చెప్తున్నాడు. భౌతిక లోకమున వ్యక్తులను ఆశ్రయించినప్పుడు వేరువేరు పనులకు వేరువేరుగా కార్యసిద్ధి త్వరలో కలుగుచున్నది. కనుక వారట్లు మనుష్యుల లోకమున వేరువేరు వ్యక్తులను వారిలోని శక్తులను ఆశ్రయించుతున్నారు. అదేగా మనం చేస్తుంది. మనకు ఒక్కొక్క పని కావాలంటే ఒక్కొక్కరిని ఆశ్రయిస్తూ ఉంటాం. వేరువేరు వ్యక్తుల్ని వేరువేరు పనుల కోసం. అలాగే వేరువేరు దేవతల్ని పూజిస్తూ ఉంటాం. తప్పులేదు. ఎందుకని ఏ వ్యక్తిని ఆశ్రయించినా, ఏ దేవతను ఆశ్రయించినా, ఎవరిని ఆశ్రయించినా సరే లోపల ఆయనే ఉంటాడు కాబట్టి తప్పేం లేదు. చివరికి ఎప్పుడో తెలుసుకుంటాం ఒకడే ఉన్నాడని. అందుకని ఆశ్రయించడం తప్పేం కాదంటాడు. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారం అవ్యయం. ఆ తర్వాత చెప్తున్నాడు ఏమిటంటే, నా ప్రకృతిలోని గుణములు
జీవులలో పరస్పర సమ్మిశ్రములుగా స్వభావములు పుట్టుచున్నవి. జీవుల్లో స్వభావాలు అనేటువంటివి ఎలా పుడుతున్నాయ్యా అన్నాడు. అంటే నా ప్రకృతిలోని త్రిగుణములు, సత్వరజస్తమో గుణములు అనేటువంటివి, అవి ఆయన నా యొక్క ప్రకృతిలోంచి పుట్టినటువంటివి. అవి జీవులలో పరస్పర సమ్మిశ్రమములు, అంటే ఒకదాంతో ఒకటి కలిసి దానివల్ల స్వభావాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఈ కలయికలు కోటాను కోట్లుగా రూపొంది వ్యక్తిగత స్వభావం అగుచున్నవి. ఎన్ని రకాలైనటువంటి స్వభావాలు ఉంటాయండి వ్యక్తుల్లో. ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి? ఈ గుణముల యొక్క సమ్మిశ్రమం అనేటువంటి దానివల్ల. అందు సకల మానవులు తమ స్వభావముల సమీకరణముచే 4 వర్గములుగా ఏర్పడుచున్నారు. ఈ ఇన్ని రకాలైనటువంటి స్వభావాలు అనేటువంటివి అన్నీ కూడా వాటి యొక్క సమీకరణం, అంటే అగ్రిగేషన్ అనేటువంటిది అవి ఎప్పుడైతే కలుగుతుందో దానివల్ల ఏమవుతుంది? మొత్తం ఇన్ని కోట్ల మంది జీవులు, మానవులు, ఇన్ని రకాలైనటువంటి స్వభావం కలవాళ్ళు కూడా 4 రకాలైనటువంటి వర్గములుగా ఏర్పడుతున్నారు. అవి కూడా నా నుంచి వచ్చిందే అన్నాడు. వారే జ్ఞానార్జన చేయు బ్రాహ్మణులు, రక్షణ స్వభావము గల క్షత్రియులు, వినియోగ వినిమయ స్వభావము గల వైశ్యులు, కర్మాచరణ స్వభావము గల శూద్రులు అగుచున్నారు. ఈ 4 ధర్మములలో వారిని వారే విభజించుకొనుచున్నారు. అనగా నేనే వారి ప్రకృతిగా ఇట్లా విభజించుతున్నాను. అంటే వారి యొక్క స్వభావంగా, వారి యొక్క ప్రకృతిగా జీవుల్లో ఆయనే పనిచేస్తున్నాడు. ఆ పనిచేయడం వల్ల వాళ్ళ యొక్క స్వభావం అనేటువంటిది ఏర్పడుతుంది. అదే వాళ్ళ గుణం అనేటువంటిది. అలాగే దానివల్ల ప్రేరేపింపబడి వాళ్ళు చేసేటువంటి కర్మగా ఈ గుణం, కర్మం అనేటువంటి దీనివల్ల ఈ 4ంటిలో ఏదో ఒక వర్గమైనటువంటిది, వర్గం అంటే ఇక్కడ మన వర్గభేదాలంటే వర్గం కాదు, ఈ 4 రకాలైనటువంటి గ్రూప్లో అన్నమాట. ఈ 4 గ్రూప్స్లో వాళ్ళు ఆయా దాంట్లోకి ఏర్పడుతూ ఉంటారు. అనగా నేనే వారి ప్రకృతిగా ఇట్లా విభజించుతున్నాను. వారిలో ప్రకృతికి అతీతుడునుగా ఆత్మస్వరూపుడని ఉండి ఈ విభజనకు అతీతుడుగానున్నాను. అయితే భగవంతుడు మనలో ఈ రకమైనటువంటి గుణకర్మ అనేటువంటి విధంగా ఆయనే పనిచేస్తూ ఈ రకమైనటువంటి 4 విభాగాలుగా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి 4 ధర్మాలుగా, 4 విభాగాలుగా ఆయనే ప్రవర్తిస్తున్నాడు. కానీ ఆయన మాత్రం వీటికి అతీతుడు. ఆయన అన్నింటిలోనూ ఒకటే. బ్రాహ్మణ ధర్మంలో బ్రాహ్మణుడుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక అంతర్యామిగా ఉండి అలా ఉంటాడా? జీవులందరిలోనూ ఒకే రకమైనటువంటి అంతర్యామి, ఆయన మాత్రం అతీతుడు ఒకడే ఉంటాడు. కానీ మనలో మాత్రం జీవులుగా ఉన్నప్పుడు ఆయా పనులు, ఆయా రకమైనటువంటి ధర్మములుగా వర్తించడం కోసం ఈ 4 రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అనగా ఈ విభజనము చేయని వాడుగా కూడా ఉన్నాను. అందువల్ల ఈ విభజనకు అతీతుడుగా ఆయనే ఉన్నాడు. ఈ విభజన కలిగినటువంటి జీవుల్లోనూ, జీవుల స్వరూపంలోనూ ఆయనే ఉన్నాడు. అందుకని ఈ 4 వర్ణములు అనేటువంటివి కూడా ఆయన యొక్క స్వరూపములే. అందువల్లే ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి భాగాల్లోంచి ఈ 4 ధర్మాలు పుట్టాయి అని చెప్పి మనకు పురుష సూక్తంలో వేదం చెప్తోంది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్య కృత అని చెప్పడంలో ఏమిటి అర్థం? ఈ 4 రకాలైనటువంటి ధర్మాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ చెప్పాడుగా నా నుండే వచ్చాయని. ఈ నా నుండే వచ్చాయన్నటువంటిది ఆయన యొక్క ముఖం నుంచి ఏమొచ్చింది, ఆయన యొక్క బాహువుల నుంచి ఏమొచ్చాయి, నిన్న మనం భాగవతంలో కూడా చెప్పుకున్నాం. తర్వాత ఏమంటున్నాడండి? నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. ఇప్పుడు అంటున్నాడు ఏమంటే, కర్మలు నన్ను అంటావు. భగవంతుని కర్మలు ఎక్కడ అంటుతాయండి? కర్మాధీనుడు కాదు, కర్మబద్ధుడు కాదు ఆయన. అందుకని కర్మలు నన్ను అంటవు. కర్మ ఫలముల యందు నాకు దృష్టి లేదు. కర్మఫలాలనేటువంటి వాటితో అసలు భగవంతుడికి దృష్టి ఉండదు. మనకుంటుంది దృష్టి, మనం ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది అనేటువంటిది మనం ఉంటుంది. కానీ ఆయనకి ఫలితములతో సంబంధం లేదు అసలు. ఇట్లు నన్ను తమ యందు తెలుసుకుని వారు కర్మలచే బంధింపబడుటలేదు. ఇలాగమ్మా ప్రతి జీవి కూడా ఎవరైతే భగవంతుణ్ణి అంతర్యామిగా తన యందు తెలుసుకుని కర్మలు అంటనటువంటి వాడుగా, కర్మకు ఫలానికి అతీతమైనటువంటి వాడుగా, అంతర్యామైనటువంటి వాడిని తనలో ఉన్నట్టుగా దర్శిస్తాడో వాడు కూడా కర్మలు వాడిని బంధించవు అన్నాడు. అందుకని కర్మబంధం నుంచి మనం
బయటపడాలంటే ఏం చేయాలి? ఈ రకమైనటువంటి సాధన చేయాలి. చేస్తే ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి అంతర్యామి ఫలమునకు చూసేటువంటి వాడు కాదు అని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు మనం కూడా ఏ పని చేసినా సరే దీని ఫలితం ఏమో వస్తుంది అనేటువంటిది లేకుండా చేస్తాం. అలా చేసినప్పుడు కర్మబంధానికి అతీతంగా మనం కూడా ఉంటాం. అది చెప్తున్నటువంటిది ఆయన. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వః పూర్వతరం కృతం కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. పూర్వము మోక్షము కోరిన వారందరూ ఇట్లు తెలుసుకొనియే కర్మలను ఆచరించిరి. మోక్షం అంటే అర్థం ఏమిటి? కర్మ అనేటువంటి దాని యొక్క బంధము లేకుండా జీవించడం అనేటువంటిదే మోక్షం. అందువల్ల పూర్వం అటువంటి జీవనం కోరినటువంటి వాళ్ళే ముముక్షువులు అంటారు. ముముక్షు అంటే అర్థం ఏంటి? మోక్షము కోరినటువంటి వాడు ముముక్షు అంటే. అలా మోక్షము కోరినటువంటి వాళ్ళు పూర్వం ఈ విధంగా తెలుసుకొని కర్మలను ఆచరించారయ్యా. అందువల్ల వాళ్ళు కర్మన బంధాల నుంచి మోక్షం పొందారు. వారి పూర్వుల చేతను ఆచరింపబడిన ఈ మార్గమును అనుసరించుచు నీవును కర్మాచరణము చేయుము. అందువల్ల ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి? నువ్వు కూడా పనులు మానేయడంగా చేయవలసింది. అదే అర్జునుడు చెప్తున్నాడు, మనకు కూడా అదే చెప్తున్నాడు. పని చేస్తే బంధంలో పడిపోతామేమో అని పని చేయకుండా ఉంటాం. అది కదా అర్జునుడు భయపడుతోంది. యుద్ధం అనేటువంటి కర్మ చేస్తే ఇరుక్కుంటామేమో, అలాగే మనం చేసేటువంటి కర్మ మనం పని చేస్తే పని అనేటువంటి బంధంలో ఇరుక్కుంటామో అని భయం కదా మనకి. బంధంలో ఇరుక్కోవయ్యా. ఫలితం కోసం పనిచేస్తే ఇరుక్కుంటాడు. కానీ ఎవరైనా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, ఫలితం ఆశించకుండా యజ్ఞార్థమైనటువంటి విధంగా పనిచేసేటువంటి వాడు ఎప్పుడూ ఇరుక్కోడు అసలు కర్మబంధంలో. అందుకని పూర్వమైనటువంటి మోక్షం అనేటువంటి మార్గంలో వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ ఈ విధంగా ఆచరించారు. అందుకని వాళ్ళు కర్మ చేయడం మానేయలేదు, పనులు చేయడం మానేయలేదు ఎవరు. ఇప్పుడు మోక్షం పొందినటువంటి మహానుభావులు అందరూ పనిచేయడం మానేసి మహానుభావులు అయ్యారు. అలా అవరు. వాళ్ళందరూ కూడా ఈ రకంగా ఫలితం అనేటువంటిది ఆశించకుండా సత్కర్మాచరణం చేయడం వల్ల మోక్షం అనేటువంటి స్థితికి వెళ్ళారు. కానీ అందువల్ల నువ్వు కూడా ఏం చేయాలి? నీకు కూడా అదే మార్గం అన్నాడు. అందువల్ల ఈ మార్గమును అనుసరించుచు నీవును కర్మాచరణము చేయము, మానుటకు యత్నింపకము. పని ఎగ్గొట్టడం కోసం మాత్రం ప్రయత్నం చేయకు. అలా చేసావా పడతావు కింద అన్నాడు. పని చేస్తే బంధిస్తుంది కాబట్టి కర్మ చేయడం మానేస్తా అనుకున్నావా అప్పుడే బంధంలో పడతావు. అందువల్ల పని చేయడం మానేద్దాం అని మాత్రం అనుకోకు. మానడం అనేటువంటిది ఎప్పుడు చేయకూడదు అన్నాడు. మానేస్తే భ్రష్టపడతాం మనం, పని చేయడం మానేస్తే. ఇంకా కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్. ఇప్పుడు చెప్తున్నాడు ఏమిటంటే కర్మ అకర్మ అంటే అర్థం ఏమిటి? కర్మ అంటే ఆచరించడం, అకర్మ అంటే ఆచరించకుండా వదిలిపెట్టడం అనేటువంటి వాటి యొక్క స్వరూపం అనేటువంటిది ఎలా ఉంటుందో తెలియక గొప్ప జ్ఞానులు కూడా భ్రమపడుతున్నారు. జ్ఞానం వచ్చింది అనుకున్నటువంటి వాళ్ళు, మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు కూడా ఏది కర్మ ఏది అకర్మ, దేన్ని ఆచరించాలి దేన్ని ఆచరించకూడదు అనేటువంటి విషయంలో వాళ్ళు కూడా భ్రమపడుతున్నారయ్యా. అందువల్ల వీని నిజస్వరూపము తెలిసిననే కర్మ విమోచనం కలుగును. అందువల్ల దీని యొక్క నిజస్వరూపం ఏమిటో అనేటువంటిది తెలిస్తే తప్ప కర్మ విమోచనం కలగదు. అందుకని నీకు బోధిస్తాను కర్మ అనేటువంటిది ఏది చేయాలి ఏది చేయకూడదు. ఇప్పుడు అదే కదా అర్జునుడికి వచ్చినటువంటి బాధ. ఏ కర్మ చేయొచ్చు ఏ కర్మ చేయకూడదు అని కదా విచికిత్స అంతా కూడా. ఏ కర్మ చేస్తే మోక్షం అనేటువంటిది వస్తుంది, ఏ కర్మ చేస్తే బంధం వస్తుంది అనేటువంటిది కన్ఫ్యూజన్లో ఉన్నాడు కదా. అందువల్ల నువ్వే కాదయ్యా, మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు కూడా దీంట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కంగారు లేదు. అందువల్ల నీకు నేను స్వయంగా డైరెక్ట్గా చెప్తాను నీకు, అందు వినమంటున్నాడు. కర్మణో హ్యపి బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. ఇంకా ఏమంటున్నాడంటే ఆచరించుట ఆచరింపక మానుట ఈ రెండును కాక మూడో విధానం అన్నది స్పష్టముగా తెలియవలెను. ఈ కర్మ మార్గము మెక్కిలి దుర్గ్రాహము.
కర్మాచరణంలో ఉన్నటువంటిది కర్మ ఆచరిస్తూ ఉండాలి. కానీ కర్మ యొక్క బంధానికి అధీనం కాకుండా ఉండాలి. ఎలాగండి ఇది రెండు ఎట్లా సాధ్యం అవుతాయండి అనిపిస్తుంది మనకు మొదట్లో. పనేమో చేయాలంటారా, దాని యొక్క ఫలితం కోరకూడదా, ఈ పని చేసినటువంటి దాని యొక్క ఫలితంలోకి ఇరుక్కోకూడదా, ఎలాగండి ఇదంతాను? కంగారు పడకు నాయనా. కర్మాచరణం అనేటువంటి మార్గం దుర్గ్రాహము. దుర్గ్రాహం అంటే కష్టమైన అర్థం కాదు, దాన్ని అర్థం చేసుకోవడం కష్టం. గ్రాహం అంటే గ్రహింపబడేటువంటిది, దాన్ని గ్రహించడం అనేటువంటిది అర్థం చేసుకోవడం అనేటువంటిది కష్టం. అందుకని చెప్తాను వినన్నాడు. కర్మణ్యకర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మ కృత్. ఇక్కడ చిన్న మెలికొంది రహస్యం చెప్తున్నా వినమన్నాడు. ఏమిటంటే చాలా తమాషాగా చెప్పాడు, పొడుపు కథలా చెప్పాడు. ఆచరించుటలో ఆచరింపకుండుటను చూడవలెను. తమాషాగా చెప్పాడు. జాగ్రత్తగా మనం ధ్యానం చేయాలి, ఆయన్నే స్మరించి ధ్యానం చేస్తే అప్పుడు అర్థమవుతుంది. కర్మ ఆచరించడంలోనే ఆచరింపకుండా ఉండటం అనేటువంటి దాన్ని చూడాలట మనం. చాలా తమాషాగా చెప్పాడు చూడండి. ఎట్లనగా అయితే తెలియకుండా వేదాంతోపన్యాసాలు చెప్పలే కృష్ణుడు, చక్కగా వివరించి చెప్పాడు. మామూలుగా మనం వేదాంతోపన్యాసాలు వింటూ ఉంటాం. ఆ వేదాంతోపన్యాసం అంతా విన్నాక ఏమిటండి అంటే ఏముండదు. జీవాత్మ పరమాత్మ మేనమామ అవుతాడు, వాడికి వీడి మేనలు అవుతాడన్నట్టుగా చెప్తారనమాట. చెప్పేవాడికి వినేవాడికి కూడా అర్థం కానటువంటిది వేదాంతం అని ఒక వాడుక. కానీ భగవద్గీత అట్లాంటిది కాదు. భగవద్గీత స్పష్టంగా మనకు అర్థమయ్యేట్టుగా చెప్పినటువంటిది భగవద్గీత. అందుకని ఆచరించడంలో ఆచరింపకుండా ఉండడం అన్నది చూడాలంటే ఏమిటి అర్థం, ఎలాగండది? పని చేస్తూ ఉండాలట, అందులో చేయకుండా ఉండడం ఎట్లాగో అది ఎలా అంది అంటే ఇక్కడ కంగారు పడకండి, ఉదాహరణ చెప్తున్నాను. ఏమిటంటే ఎట్లనగా మిత్రునితో సంభాషిస్తూ బాట వెంట నడుచుతున్నవాడు సంభాషించుట ఎంత నిమగ్నుడై ఉన్నాడు కనుక నడుచుట అతను ఆచరించుట లేదు. చాలా సింపుల్ ఎగ్జాంపుల్. మనం కలిసి నడుస్తున్నామండి, మన స్నేహితుడితోనే ఎవరితో మనం కబుర్లు చెప్పుకుని నడుస్తున్నాం. ఇక్కడి నుంచి ఆ చివరి దాకా ఈ కాలనీ చివరి దాకా నడిచాం. మనం రెండు పనులు చేస్తున్నాం. ఒకటి కబుర్లు చెప్పడం ఒక పని, అది కూడా పనే కదండి. నోరు ఆడిస్తున్నాం, కబుర్లు చెప్తున్నాం, ఏదో కథ చెప్తున్నాం, భగవద్గీత చెప్తున్నాం, లేకపోతే ఏదో చెప్తున్నాం, సోదో ఏదో ఒకటి కబుర్లు చెప్తున్నాం. నడుస్తున్నాం, రెండు పనులు చేస్తున్నాం. అయితే ఈ కబుర్లు చెప్పడం అనే సంభాషణ అనేటువంటి దాంట్లో మనం పూర్తిగా మునిగి ఉన్నాం, ఇక్కడి నుంచి అక్కడ దాకా కూడా. ఈ సంభాషణలో మునిగి ఉన్నప్పుడు మనం నడుస్తున్నామా, నడవటం లేదా అండి? నడవకపోతే అక్కడికి ఎలా చేరుతామండి? అక్కడ చేరామా? మనం చేరామంటే అర్థమేంటి, నడిచామా? కానీ మరి నిజంగా మామూలుగా మనం ఒక్కళ్ళమే ఎవరితో మాట్లాడకుండా అయితే మనం ఒక్కళ్ళమే నడుస్తున్నాం అనుకోండి. ఆ నడుస్తున్నప్పుడు మనం ఇటు నుంచి ఎడు తిరిగాము, అటు నుంచి ఏ రోడ్డు ఎక్కాము, ఆ రోడ్డు నుంచి ఎలా నడుస్తున్నాము, ఈ పరిసరాలు ఏమిటి, ఇవన్నీ గుర్తుంటాయా ఉండవా? ఉంటాయి. మరి ఇప్పుడు మాట్లాడుతూ నడుస్తున్నప్పుడు ఇవన్నీ గుర్తులేవే, మరి ఎట్లా? నడిచినట్ట నడవనట్ట చెప్పండి అని అంటే, మనం ఒక్కళ్ళేమో వెళ్ళినప్పుడు మాత్రం మనం నడిచినట్టే. అంటే ఎవరిది మనంతటా మనం నడిచామన్నమాట. మనం నడవడం అనేటువంటి పని మనం చేసాం మనం ఒక్కడం వెళ్ళినప్పుడు. ఎందుకని అప్పుడు మనకి ఎటు తిరిగాము, ఏ మార్గంలో వెళ్ళాము, ఎంత దూరం నడిచాము, ఇవన్నీ మనకు గుర్తున్నాయి. కానీ మనం మన స్నేహితుడితో నడుస్తూ ఇవన్నీ సంభాషణ చేస్తూ చక్కటి విషయాన్ని గురించి మాట్లాడుకుని నడిచినప్పుడు, మనం ఆ సంభాషణలో నిమగ్నమై ఉన్నప్పుడు అప్పుడు నడవడం జరిగింది, మన చేత నడవడం అనేటువంటి జరిగింది, కానీ మనం నడవలేదు. చూసారు అక్కడ తమాషా. మరి ఇక్కడ నడవడం అనేటువంటి కర్మ జరిగింది, కానీ మనం ఆ కర్మ మనం ఆచరించలేదు. చూసారా? అంటే అర్థం ఏమిటి? మనస్సుతో ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు మనం ఆచరించిన వాళ్ళం అవుతాం. లేకుండా మన శరీరం ద్వారా ఆచరింపబడుతుంది, కానీ మన మనస్సు అందులో ఉండదు, ఇరుక్కోదు. ఇక్కడ అసలు రహస్యం అంతా ఉంది. దీన్ని పైన కృష్ణుడు ఆయన చెప్పింది మెరిక ఉన్నట్టుగా చెప్పాడు. ఆచరించుటలో ఆచరింపకుండుట అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు మనం నడిచినప్పటికీ నడవకుండా ఉన్నాం చూసారా?
మనం మామూలుగా ఒక్కళ్ళమే నడిచినప్పుడు అబ్బా ఎంత దూరం నడిచామండి అని కాళ్ళు నొప్పులు పుడతాయి మనకు అనిపిస్తుంది, అబ్బా ఎంత దూరం నడిచాం. కానీ మనం ఈ సంభాషణ చేస్తూ చక్కటి మంచి విషయాన్ని గురించి మాట్లాడుతూ నడిచామనుకోండి, అసలు నడిచినట్టు అబ్బాయి అప్పుడే వచ్చేసింది